బోరబండలో జూనియర్ అడ్వకేట్స్ పై ఎస్ఐ దాడికి నిరసనగా కూకట్పల్లి కోర్టు వద్ద న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. వేరే వ్యక్తులను అదుపులోకి తీసుకోబోయే అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న న్యాయవాదిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక ఎస్ఐ జమాల్ను వెంటనే సస్పెండ్ చేసి బాధితులు సంతోష్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై పోలీసులు తరచూ ఎక్కడో ఒక చోట దాడులకు పాల్పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగుతూ ఉంటే రావే పోవే అని మాట్లాడుతూ ఉంటే తను భయపడి నన్ను పిలవడంతో నేను వచ్చాను. వచ్చేసిన తర్వాత అసలు ఎవరు మీరు ఏంటిదని అడుగుతూ ఉంటే మీరు డోర్ లాక్ చేస్తున్నది ఎందుకు లాక్ చేయరు అని చెప్పేసి వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. మీరు ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా తప్పుగా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి నేను ఒక అడ్వకేట్ని మీరు ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి అంటే నువ్వు అడ్వకేట్ అయితే ఉంటే మీరు ఏమన్నా మీ కోర్టులో చూసుకోండి, మా పోలీసుల ముందు చూపడానికి మీరు అది కాదని చెప్పేసి మాట్లాడుతూ బలవంతంగా నన్ను కొడుతూ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుని అనేది జరిగింది. తీసుకెళ్లే క్రమంలో వచ్చిన ఇంటెన్షన్ వేరు, అక్కడ చేసిన ఇంటెన్షన్ అనేది వేరుగా ఉన్నది కంప్లీట్గా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ప్రెస్కి కానీ మిగతా సోషల్ మీడియాలో చెప్తున్నదంతా కూడా అంత అవాస్తవం. అసలు మాకు దానికి సేమ్ సంబంధం లేకపోయినా ఇంటెన్షన్గా ఏదో కావాలన్నట్టుగా చేసినట్టుగా నేను చేసేసి తర్వాత నన్ను తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళేటప్పుడు ఈ చెయ్యి అనేది విరగొట్టడం అనేది జరిగింది. తర్వాత బ్యాక్ సైడ్ హిప్లో కూడా కొట్టుకుంటూ వెహికల్ ఎక్కించి తీసుకోవడం వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఈ నడుము దగ్గర కూడా చాలా మటుకు డ్యామేజెస్ అనేది జరిగింది. తర్వాత మా మెసేజ్ అనేది మా సార్కి భయపడి తనకు కాల్ చేసిన తర్వాత మా సార్ని ఫోన్ చేసిన తర్వాత మా సార్ వచ్చి మా సైదుల్ సార్ వచ్చేసి